వంశీ మా పసలపూడి కథలు. మొదటి కథ. శ్రీ 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 పూసపాటి రాజావారు. మాసవరం వెళ్ళే దారిలో సింతావారి కాపీ హోటల్ పక్కన బళ్ళ బుల్లబ్బాయి గారి సమాధి ముందు దిగువలో ఉంది సత్రం. బంగాళా పెంకులతో బులుగుపోయిన గోడలతో కట్టున్న ఆ సత్రం వెనకంతా 100 ఎకరాల పొలాలు, వాటి కవతల ఊరు. బుడబుక్కలోళ్లతోనూ పూసలోళ్లతోనూ ఎర్రపూసలు వెంట్రుకలు కలిపి పీనిన దండలు అమ్మేవాళ్లతోనూ చచ్చిపోయిన ఉడతలు ఉడుమల చర్మాల్లో గడ్డి కుక్కి అచ్చం బతికున్న వాటిలాగా తయారు చేసి కుట్టి అమ్మేవాళ్లతోనూ కిటకిటలాడిపోతుంది సత్రం. కోతల కాలంలో శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చే జనంతో నిండిపోయి కళకళలాడిపోతూ ఉంటుంది ఆ సత్రం. శ్రీకాకుళం వాళ్ళని మేమందరం తూర్పోళ్ళు అంటాం. నిన్నటిదాకా ఖాళీగా ఉన్న సత్రం ముందు బలభద్రపురం వైపు నుంచి వస్తున్న సబ్బిళ్ళ సత్తిరెడ్డి గారి భారీ లారీ ఆగడంతోనే అందులోంచి దిగటం మొదలెట్టారు తూర్పోళ్ళు. వాళ్లలో ప్రభువుని నమ్ముకుని సువార్తమ్మగా పేరు మార్చుకున్న సారాలమ్మ తన సామాన్లతో పాటు తను పెంచుకునే కోళ్లగంపలను దింపుకుంటుంటే వాటిల్లో చెయ్యి పెట్టి పుంజుని లాగబోయిన ఆదిగాణ్ణి నానా తిట్లు తిడదామని లేచిందల్లా పూసపాటి రాజుగారు ఉన్నారని నోరు మూసేసుకుంది. ముసలి ఎర్రయ్య తన పడుసు భార్య గంగాలమ్మతో దిగుతూ ఉంటే బొడ్డు సూరయ్య ఆమె నడుం దగ్గర నిగమరబోయి ఆగాడు. అది చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయిన ఎర్రయ్య, పూసపాటి రాజాగారున్నారు కాబట్టి బతికిపోయావురో అన్నాడు. అందరినీ అరుస్తా కరుస్తా పెత్తనం చలాయిస్తున్న మేస్త్రి వర్లాకిమిడి నాయుడు బక్కబలసగా పొడుగ్గా ఉన్న పూసపాటి రాజావారిని మటుకు అత్తారబత్తంగా లారీలో నుంచి కిందకి దింపాడు. ఆయన సామాన్లు సత్రంలో ఓ మూల సర్ది పక్కన వేస్తుంటే తక్కినోళ్ళు కూడా వచ్చి సాయం చేస్తున్నారు. లక్ష్మీవారం మంగళవారం సంతలు జరుగుతాయి మా ఊళ్ళో. కొమ్మరి కోటయ్య గారి తాలూకోళ్ల కుండల దుకాణం పెడతారు. ఆ దుకాణానికి కాస్త దూరంగా ఉల్లిపాయల గంగిరెడ్డి గారి దుకాణం, దేవాంగుల మణి పప్పుల మంచం, కళింగ సాయిబు మాంసం దుకాణం, పట్టాభి గుండాట, సోమేశ్వరం వీర్రాజు చక్రం ఆట, రాంపురం నుంచి వచ్చిన రామారావు రొట్టి బిస్కోతు బండి, వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొట్లు పెట్టేవాళ్లతో ఆ సంత 2 రోజులు తీర్థం జరుగుతున్నట్టు ఉంటుంది ఊళ్ళో. నల్లగా మంచి బలంగా ఎత్తుగా ఉండే స్వరాజ్యరెడ్డి గారు కళింగ సాయిబు మాంసం కొట్టు దగ్గర నిలబడి వయసులో ఉన్నప్పుడు ఒక మేకతోడ అమాంతంగా లాగించేసేవాడో ఈ తరం వాళ్ళకి చెబుతా, నాతో ఎందుకురా వాగించడం, ఆ రోజుల్లో వేట మాంసం పచ్చి తాటాకు మంగంలో కట్టించిన ఈ కళింగ సాయిబే సాక్ష్యం చెప్పరా అంటుండగా చేపల దుకాణం దగ్గర పులిపే కేకల్లాంటి వినబడితే అటు పక్కకి తిరిగాడు. ఆ చేపలవాడు వర్లాకిమిడి నాయుడు తెగ కొట్టేసుకుంటున్నారు. చేపల బుట్ట ముందు కూర్చుని మా పూసపాటి రాజుగారికి ఈ చేప నచ్చదు, ఆ చేప నచ్చదు అంటూ అరగంట నుంచి బుట్టలో చేపలన్నీ కెలికేసి బయటికి విసిరేశాడు నాయుడు. కోపం వచ్చిన చేపలోడు లాగి గోవ మీద కొట్టాడు. దాంతో పెద్ద గొడవైపోయింది. అప్పుడే కాకి సంచితో అక్కడికి వచ్చిన సొల్లు కిట్టయ్య గారు ఇద్దరినీ విడదీశారు. పూసపాటి అంటే విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారి వంశం కదూ, ఆ వంశంలో రాజుగారు మా ఊరు వచ్చాడా అనుకుంటా పర్లాకిమిడి నాయుడిని ఎగాదిగా చూసి ఈడు ప్రతి ఏడాది కోతలకొచ్చే ఆ తూర్పోళ్ల మేస్త్రి కదా అనుకున్నాడు. కాసేపు అయింది. ఉల్లిపాయల గంగిరెడ్డి దుకాణం దగ్గరికి వెళ్ళి, నాయుడు, ఏమండి ఇవాళ పచ్చి రొయ్యలు బెండకాయల పులుసు ఎట్టించి మా పూసపాటి రాజుగారికి వేడన్నం గిన్నెలో వెయ్యాలండి, మంచి ఏరి తుయ్యండి అంటుంటే నాయుడినే చూస్తా మధ్యలో ఎవడా పూసపాటి రాజు అని చణుక్కున్నాడు స్వరాజ్యరెడ్డి గారు. కాసేపు అయింది. లేత బెండకాయల మసాలు గిల్లి మరీ ఏరుతున్న గంగిరెడ్డితో, కావాలంటే ఇంకో బేడ డబ్బులు ఎక్కువ పుచ్చుకోండి, పులుసు తినబోయేది ఎవరనుకుంటున్నారు, మా పూసపాటి రాజుగారు అని గంగిరెడ్డి ఏరిన
లేత బెండకాయలు దూరంగా విసిరేశాడు. గొడవ మొదలైంది. సంత చేసుకుంటున్న సొల్లు కిట్టయ్య గారు మళ్ళీ అటు పక్కకి రావడంతో మళ్ళీ గొడవ విడదీశాడు కిట్టయ్య గారు. కాస్త దూరాన్నించే నాయుడు ఎల్లరి చూస్తున్న స్వరాజ్యరెడ్డి గారు అసలు ఆ పూసపాటి రాజెవడు, రేపు సద్దిపొద్దు వేళప్పుడెళ్ళి పలకరించి రావాలి అనుకున్నాడు. కాకివారి సావరం దగ్గరున్న బ్రాహ్మణరెడ్డి గారి 25 ఎకరాల ఏకసెక్క ఈ ఏడు బాగా పండింది. కొయ్యడానికి వర్లాకిమిడి రన్నాయుడిని పిలిచి ఈ ఏడాది కూలీలు ఎలాగరా అన్నాడు. కాంట్రాక్టు ఇచ్చేయండి రెడ్డి గారు అన్నాడు నాయుడు. పంట మొత్తం కోసేసి పనలు కళ్ళెంలో పోసి పచ్చి పనలు ఎద్దుల చేత తొక్కించి గింజలు ఎగరేసేసి ధాన్యం గింజలు గోనబత్తాల్లోకి ఎక్కించి 2 ఎడ్ల బళ్ళ మీదకి ఎక్కించి మన గాదుల్లో వేయడానికి ఇంత అని గుత్తకి కాంట్రాక్టు మాట్లాడాడు నాయుడు. లాకుల దగ్గర క్వార్టర్లో ఉండే గంటా గళాసు భార్య దగ్గర నుంచి ఒక కోడిపుంజును కొనుక్కొచ్చి కోసి అమ్మోరికి నైవేద్యం పెట్టి మరీ పనిలోకి దిగారు. అంత పనులు చేసుకుపోతుంటే మేస్త్రి నాయుడు మటుకు కోడి మాంసం, ఇగురు, పప్పుచారు, అన్నం వండాడు. మధ్యాహ్నం పూసపాటి రాజుగారు జనం ఆరగించడం మొదలెట్టారు. అంతలో వచ్చిన స్వరాజ్యరెడ్డి గారు పూసపాటి రాజుగారు ఎవరో కనుక్కుని దగ్గరకొచ్చి తనెవరో చెప్పి పెరిగిన పచ్చగడ్డిలో సతికిలబడి, అయితే మీది పూసపాటి వారి వంశమన్నమాట అన్నాడు. అవును బాబు అన్నాడు పూసపాటి రాజాగారు. నాకు మీ విజయనగరంలో 3 లాంతర్ల జంక్షను, బంకుల దిబ్బ, సీపురపల్లి బస్టాండు తెలుసు. అంతేకాదు విజయనగరం అవతల గరివిడి, దాని అవతల చీపురుపల్లి, రాజాం, పొందూరు, హేరమండలం, శ్రీకాకుళం, అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా కొట్టిన పిండి. పూసపాటి రాజుల ఎలా ఉంటారో, వాళ్ళ డాబు దర్పం ఎలా ఉంటాయో కూడా తెలుసు. చూడండి పూసపాటి రాజావారు, మీ మారుమూల ప్రాంతం గురించి ఇంత బాగా తెలిసిన నాలాంటోళ్ళు ఉంటారని మీరసలు అనుకోలేదు కదా. వాళ్ళకి ఎలా తెలుస్తుంది లెహే అనేసి ఇలా డబ్బాలు కొట్టడం న్యాయమంటారా రాజుగారు? ఆవేశంగా ఏదో చెప్పడానికి ముందుకొస్తున్న రాజుని ఆగమని సైగ చేసిన స్వరాజ్యరెడ్డి, తాండ్ర పాపారాయుడితో యుద్ధం చేసిన విజయరామరాజు వంశమని గొప్పలు చెప్పుకుని మా పక్కకి కూలికొస్తావా? వచ్చింది కాక ఈ ఎలగా జనాన్ని పోగేసుకుని వీళ్లతో రాజుగారు రాజుగారు అని డప్పేయించుకుంటావా? ఇలాంటి వెధవ పని చేసి మీ రాజుల వంశగౌరవం తీయడానికి సిగ్గులేదురా నీకు అంటూ రెచ్చిపోతుంటే తక్కిన తూర్పోళ్ళంతా స్వరాజ్యరెడ్డి చుట్టూరా మూగిపోయి మీదకు దూకెయ్యబోతుంటే వాళ్ళని ఆపిన పూసపాటి రాజు చేతులెత్తి రెడ్డిగారికి నమస్కారం చేసి, పూసపాటి వంశం మీద మీకున్న గౌరవాభిమానాలకు నమస్కారం రెడ్డిగారు. మా వాళ్ళెవరూ వాళ్ళ ప్రభువుల పరువులు తీసే పని చెయ్యరు. మీ పక్కకి కూలి పనికి వచ్చానని తీసి పారేయకండి. నా పేరు పూసపాటి బంగారాజు అని చెప్పడం మొదలెట్టాడు. విజయనగరం జిల్లాలో గజపతి నగరము పూసపాటి బంగారాజు ఊరు. వాళ్ళ ముత్తాత వీరవెంకట విజయ గోపాలరాజు గారు కాలం చేసే నాటికి వాళ్ళ ఆస్తి మొత్తం 800 ఎకరాలు. బంగారాజు తండ్రి గారు కాలం చేసే నాటికి మండువాలోగిలి 3 ఎకరాలు, ఇవి కాకుండా చుట్టూ అప్పులు. ఎలాగరా దేవుడోయ్ అని బెంగబెట్టుకుంటుండగా బంగారం లాంటి వార్త ఒకటి మోసుకొచ్చాడొక కంబారోడు. అదేంటంటే తెగరపు వలసలో మామిడి, జీడి మామిడి కలిసిన 10 ఎకరాల తోట పరమ చవకగా అమ్మకానికి వచ్చింది. జీడి మామిడి సీజనప్పుడు జీడి పిక్కల ఆదాయం, ఇక మామిడి పళ్ళ సీజనప్పుడు బాటి ఆదాయం. పరువుకొచ్చిన కాయలు లారీల మీద కలకత్తా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పుడు కనికరించాడు. మరి వెంటనే కొనేసి మకాం ఆ ఊరికి మార్చేయరా బంగారి, ముందెళ్ళి భజన ఇచ్చిరా అన్నారు బంధుమిత్రులు. ఈ 3 ఎకరాలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తెగరపు వలస వెళ్ళి ఆ 10 ఎకరాలు కొన్నాడు బంగారాజు. అంతే. అయితే బంగారాజు కొన్న 10 ఎకరాల తోటని ఆన్సి జోగినాయుడు అనే అతనిది 1 ఎకరం నేల ఉంది. ఆ ఎకరంలో 1/2 ఎకరాన్ని ఆక్రమించుకున్న పెద్ద మర్రి చెట్టు ఉంది. చిలకలు, వేరే పక్షులు
చక్కగా పండిన పూసపాటి బంగారరాజు తోటలో చెట్ల మీద వాలి ఆ పళ్ళని ముక్కున కరుసుకెళ్ళి జోగినాయుడు పొలంలో ఉన్న మర్రి చెట్టు మీద వాలి కడుపు అరగించాక జీడిగింజల్ని సగం తిన్న మామిడి టెంకల్ని కింద వదిలేస్తున్నాయి. కింద మంచం వేసుకుని పడుకున్న జోగినాయుడు ఆ జీడిగింజల్ని గోనె సంచుల్లోకి ఎత్తుకుంటుంటే నెలకి 2 బస్తాలు అవుతుంటే వాటిని అమ్ముకుంటున్నాడు. మామిడి పళ్ళ సీజన్లో సిలకలు కొట్టేసి పారేసిన మామిడి పళ్ళని తండ్రవాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఏ సీజన్లో ఆదాయం. చాలా బాగుంది జోగినాయుడు పని. అదంతా చూస్తున్న బంగారరాజు నోట మాట పడిపోయింది. ముందు చాలా గొడవ పడ్డాడు నాయుడితో. ఏమాత్రం ఓపిక లేదు. పూసపాటి బంగారరాజు తోటను కొన్నాక ప్రతి ఏడాది కంటే చాలా ఎక్కువ పంటలు పండాయి జోగినాయుడికి. ప్రతి ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. దాంతో ఊళ్ళో అసలు ఇంటిని అసలు భార్యని అలా ఉంచి మర్రి చెట్టు కింద ఒక తాటాకుపాక వేసి తులసి అనే మనిషితో ఇంకో కాపురం పెట్టాడు. అదంతా చూస్తున్న పూసపాటి బంగారరాజు ఒళ్ళు రగులుకుపోయింది. ఒకరోజు వెళ్ళి నీ ఎకరం పొలం నాకు అమ్మేయి అన్నాడు. అతని అమాయకత్వానికి నవ్వుకున్న నాయుడు అమ్మాల్సిన అవసరం నాకేంటి అన్నాడు. ఎంత అణిసిపెట్టుకుందామన్నా ఆగడం లేదు కోపం. మాట పెరిగింది. ఇద్దరికీ చాలా పెద్ద గొడవయ్యింది. ఊరు సర్పంచి అసిరయ్యను తక్కిన పెద్దల్ని కలిసి చర్చించి అందరినీ లేవదీశాడు. మర్రి చెట్టు కింద కాపురం పెట్టిన జోగినాయుడు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా చర్చలోకి దిగి జోగినాయుడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిత్తుగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది కాదు పని అని చెప్పి పోలీసుల్ని వెంట పెట్టుకొచ్చాడు బంగారరాజు. వచ్చిన వాళ్ళకి సకల మర్యాదలు చేసిన తరువాత వాళ్ళ చర్చలోకి దిగిన జోగినాయుడు తనే నెగ్గాడు. చివరకు మళ్ళీ కలుస్తాం అని చెప్పి జీపెక్కి వెళ్ళిపోయాడు పోలీసులు. ఈ 10 ఎకరాల తోట మీద అప్పు తెచ్చిన బంగారరాజు కాపలాకి 25 మంది కూలోళ్ళని పెట్టాడు. తను కూడా కాపలా పడుకున్నాడు. లాభం లేకపోయింది. ఎవ్వరూ నెగ్గుకు రాలేకపోయారు. ఒక పక్క నుంచి మునిగిపోతున్నాను, సిత్తుగా ఓడిపోతున్నాను అని తెలిసిన రాజు నాయుడు దగ్గరికి వెళ్ళి నా తోటని నువ్వే కొనుక్కోకూడదా అన్నాడు. ఈ ప్రశ్నకి జోగినాయుడు అడిముండా గట్టిగా నవ్వుతుంటే మర్రి చెట్టు మీద ఉన్న పక్షులు తుపాకీ దెబ్బకు అదిరిపడ్డట్టు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి కాసేపు అయ్యాక మళ్ళీ వాలాయి. అప్పుడు బాగా అర్థమైంది బంగారరాజుకి ఈ తోట ఎందుకు ఇంత సవగ్గా అమ్మకానికి వచ్చిందో. నిండా మునిగిపోయాడు. ఈ జన్మకి తేలనంతగా మునిగిపోయాడు. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ గస్తీ తిరుగుతున్నారు. సర్వం వాళ్ళకి అప్పగించి గోదావరి ప్రాంతాలకు కూలీగళ్ళే జనంతో కలిసి ఇటు పక్కకు వచ్చేశాడు పూసపాటి బంగారరాజు అనే పూసపాటి రాజుగారు. స్టోరీ మొత్తం విన్న స్వరాజ్యరెడ్డి గారి కళ్ళనీళ్లు తిరిగాయి. ఆ తూర్పోళ్ళంతా రాజుగారిని ఎందుకంత గౌరవిస్తున్నారో అర్థమైంది. చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ గురించి అదోలా అనుకున్నందుకు నేనిప్పుడు చాలా ఇదైపోతున్నాను రాజుగారు. మా విశ్వనాథాన్ని పంపిస్తాను. వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి. మీరు యథాయకంగా రావాలి, మర్చిపోకండోయ్ అనేసి లేచాడు.